ఇరుకులో విశాలతనిచ్చువాడవు, కరువులో సమృద్ధినిచ్చువాడవు. లేదే నీకు అసాధ్యము, లేనే లేదే నీకు అసాధ్యము. యేసయ్యా 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 యేసయ్యా, ఇనుపగడియలు విడగొట్టువాడవు, ఇత్తడి తలుపులు పగులగొట్టువాడవు. లేదే నీకు అసాధ్యము, లేనే లేదే నీకు అసాధ్యము. యేసయ్యా 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 యేసయ్యా, మృతులను సజీవులను చేయువాడవు, లేని వాటిని పిలుచువాడవు. లేదే నీకు అసాధ్యము, లేనే లేదే నీకు అసాధ్యము. యేసయ్యా 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 యేసయ్యా, నా స్థితిని మార్చువాడవు, నాకు నెమ్మదినిచ్చువాడవు. లేదే నీకు అసాధ్యము, లేనే లేదే నీకు అసాధ్యము. యేసయ్యా 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 యేసయ్యా, నా అంగలార్పును నాట్యంగా మార్చువాడవు, నా అవమానంకు రెట్టింపు ఘనతనిచ్చువాడవు. లేదే నీకు అసాధ్యము, లేనే లేదే నీకు అసాధ్యము. యేసయ్యా 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 యేసయ్యా, నా కలవరము మార్పువాడవు, నాకు ద్వారము తెరచువాడవు. లేదే నీకు అసాధ్యము, లేనే లేదే నీకు అసాధ్యము. యేసయ్యా 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 యేసయ్యా. దేవుని సహాయం వల్ల బైబిల్ గ్రంథం నుండి కొన్ని వచనాలు తీసుకొని పాటగా కూర్చడం జరిగింది. మనం విన్నాం కదా, ఈ పాటలోని మాటల ద్వారా మనము దేవునికి సమస్తము సాధ్యమే అని, ఆయనకు అసాధ్యమైందంటూ ఏదీ లేదని మరి ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాము. కావున నీవు ఎదుర్కొంటున్న పరిస్థితి నీకు అసాధ్యం అయి ఉండొచ్చు, ఎవరు దీని విషయంలో సహాయం చేయలేని పరిస్థితిగా నీకు తోస్తూ ఉండొచ్చు. కానీ దేవుడు సెలవిస్తున్నాడు, నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని దేవుడు అడుగుచున్నాడు. మరి నీ పరిస్థితిని ఆయన పాదసన్నిధికి తీసుకొచ్చి, ప్రభువా ఇది నా వల్ల అవ్వదు, ఇందులో మార్పు వస్తుందని నేను అనుకుంటం లేదు, కానీ నీకు సాధ్యమే అని నీవు ఆయన దగ్గరే మరి నీ పరిస్థితిని అప్పగించినప్పుడు ఆయన తన చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చడం నీవు చూడగలుగుతావు. నీ గతము ఎలాంటిదైనా కావచ్చు, నాకు ముందు గతి ఇంకా లేదు అని నీకు అనిపిస్తూ నిరాశలో కూరుకుని పోయి ఉన్నావా? దయచేసి ఈ మాటలు వినండి. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు కాబట్టి నీ గతాన్ని కూడా ప్రభువుకు అప్పగించినప్పుడు నీకు అందమైన భవిష్యత్తుని ఇవ్వగలడు. అది ఎలా అని నీకు అనిపించవచ్చు, కానీ ఆయనకు సాధ్యం అది. కాబట్టి మరి ఏ మనుషుడు ఈ విషయంలో నీకు సహాయం చేయలేకపోవచ్చు, కానీ ఏవైతే మనుషులకు అసాధ్యంలో దేవునికి సమస్తము సాధ్యమే అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి నీ విశ్వాసము
ప్రభువైన యేసుక్రీస్తునందు ఉంచి ఆయన చిత్తానికి లోబడినప్పుడు ఆయన తన చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చడం నువ్వు చూడగలుగుతావు. ఆయన తెరవలేని ద్వారం అంటూ ఏమీ లేదు. ఆయన నీ కొరకు ఒక మార్గము తప్పకుండా తెరుస్తాడు. అలాగే ఆయన కీడు కలిగించే మార్గాన్ని మూసివేస్తాడు. ఆయన నిన్ను ఒక సాక్షిగా తప్పకుండా నిలబెడతాడు. కాబట్టి నిరాశను విడిచిపెట్టి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి నిరీక్షణతో నిలబడు. నీ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. ఈ మాటలు మిమ్మల్ని బలపరచాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.